హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీవియస్ పెట్టిన వీడియోలో అరుణాచలం టెంపుల్ మొత్తం చూశారు కదా. ఈ వీడియోలో చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో ఉన్న స్వయంభూ వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కొత్త వీడియోస్ చేయాలని ఉత్సాహం వస్తుంది. ఈ మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి లోపలికి వెళ్ళి స్వయంభూ వినాయక స్వామి వారిని దర్శించుకుందాం. మేము టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 3:30 అయింది. మధ్యాహ్నం 1, 2, 3 టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. అందుకనే మేము ప్లాన్ చేసుకొని 3:30కి వచ్చాము, అప్పుడు దర్శనం చేసుకోవచ్చని. మధ్యాహ్నం టైం కాబట్టి, అందులోనూ ఎండాకాలం కాబట్టి పెద్దగా జనాలు లేరు. అసలు ఈ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి కాణిపాకం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఒక ఊరిలో 3 అన్నదమ్ములు ఉండేవారు. 3 అన్నదమ్ములు కూడా వికలాంగులు. ముగ్గురికి వేర్వేరు అనారోగ్యాలు ఉండేవి. 3 అన్నదమ్ములు పొలం తడపడం కోసమని నీటిని బావిలో నుండి తోడుతుండగా 2 పైనుండి చేదను లాగేవారు, ఒకరు కింద నుండి నీళ్ళని పైకి పంపించేవారు. అలా పొలంలోకి నీరు తోడుకుంటుండగా బావిలో నీళ్ళు అయిపోతాయి. ఇదేంటి నీళ్ళు అయిపోయాయి అని చెప్పి ఆ కింద బావిలో ఉన్న అతను నీటి కోసం బావిని తవ్వుతూ ఉంటాడు. బావిని తవ్వుతూ ఉంటే ఆ పారకి ఒక రాయి తగులుతుంది. ఏంటి అని చూడగా అది స్వయంభూ వినాయక స్వామి విగ్రహం. ఆ పార తగలడం వలన స్వామి పైభాగం నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తంతో మొత్తం బావి నీరంతా కూడా రక్తం అయిపోతుంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలిసి అందరూ కొబ్బరికాయలు ఇవన్నీ తెచ్చి కొట్టేవారు. ఈ స్వయంభూ వినాయక స్వామి మహిమ వలన 3 వికలాంగుల అన్నదమ్ములు కూడా పూర్తి ఆరోగ్యంతో నయమైపోతుంది. కాణి అంటే అరెకరం మాగాణి లేదా అరెకరం పొలం అని అర్థం. పాకరం అంటే నీరు పారుతూ ఉండేది అని అర్థం. ఈ 2 కాణి పాకరం 2 తమిళ పదాలు. అది కాణిపాకరంగా మారింది. అది క్రమేపీ వాడుక భాషలో కాణిపాకంగా వెలసింది. ఇది కాణిపాకం దేవాలయం చరిత్ర. శ్రీ స్వయంభూ వినాయక స్వామి ఎలా ఆవిర్భవించారో విన్నారు కదా. ఇప్పటికీ కూడా గర్భగుడిలో విగ్రహం, నూతిలో వినాయక స్వామి వెలిసినట్టే విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి ఏంటి, దేవుణ్ణి దర్శించుకోవడానికి ఏంటి అన్నిటికీ చాలా బాగుంటుంది. చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. మేము స్పెషల్ టికెట్ కొనుక్కొని దర్శనానికి వెళ్ళాము. గర్భగుడి దాకా వెళ్ళి అక్కడ ఒక 5 మినిట్స్ నుంచొని దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా స్వయంభూ వినాయక స్వామి వారిని దర్శించుకోవాలి అంటే పర్వదినాల్లో కాకుండా మామూలు రోజుల్లో వెళ్ళండి, చాలా బాగా జరుగుతుంది దర్శనం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.